జ్వరం ఎలా ఉంది నాన్న? ఇక్కడ పాడుకుంటున్నావేంట్రా? ఎందుకు గొంతు బిగుసుకుపోతే నేను సాధన చేసి బయటికి లాగుతున్నానన్నా. ఓరి పిచ్చి కన్నా అదే సంగతి. ఈ విషయం తెలియక మీ అమ్మ దిగువ తిరుపతి కోతిరగా గతులిస్తుంది. అయితే కొడుతుందా నాన్న? కొట్టనిస్తానేమిట్రా? నువ్వు నా గోదాట్లో కనిపించావు, నాకు పిచ్చి కోపం వచ్చేసింది. నేను నిన్ను చెడబడా కొట్టేశాను, నువ్వు బోరు బోరుని ఏడ్చేశావు. అది స్టోరీ. నమస్కారం, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు ప్రార్థన. గంగాధరం రాలేదు కదండి, ఇప్పుడు ప్రార్థన ఎలా? ఏమిటిట? వాడు నిద్రలేచి ఏడవపోతే సూర్యుడు ఉదయించి ఏడవడా? చీరేస్తాను. ఎవరికి వాళ్ళు ఓం నమ శివాయ అని మనసులో 4-5 సార్లు అనుకుని ఏడవండి. వందే శంభుముమాపతిం సురగురుం, వందే శంభుముమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే పశూనాం పతిం, వందే వందే తరువాత సూర్య శశాంక వాహిని నయనం. గుర్తుంది సార్, గుర్తుంది. మరి పాడాడవ్వే. రోజు ఒకే రాగంలో పాడితే బాగున్నట్లేదు సార్. ఒరే, కాగితం పైన ముందుగా శ్రీరామ అని రాసినట్టుగా పాఠం చెప్పే ముందు చేసే ప్రక్రియ ఇది. మాటలు ముఖ్యం. నువ్వు రోజు ఒకే రాగంలో పాడినా దేవుడు పాపం ఏమీ అనుకుని ఆడవాడు. కాని 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 మన పొట్ట మాత్రం రోజు ఉత్తన్నం పెడితే కాదంటుందా సార్? కానీ మనకిష్టమైన కూరలు బోర్లు చేసి మెక్కడం లేదు. ఒరే, నువ్విట్టా ఏడ్చి నా టైం అంతా తినేసి నాకు కోపం రప్పించి ఏడిపించావంటే చీర. అది కాదు మాస్టారు, నిన్న మామగారు సమయానికి తగ్గు మాట్లాడి అనే కీర్తన నేర్పుతున్నారే, ఆ రాగంలో పాడితే చీరేస్తా. తగు మాట్లాడటానికి ఇది సమయమా? రాగాలు మార్చి కచేరీలు చేయడానికి ఇదేం సంగీత సభ? చీడేస్తా. అయినా నువ్వే ఏకసంతగ్రాహివిరా, ఓసారి వినగానే ఆ రాగం పట్టుకు ఏడవటానికి. చీడేస్తా. చేసిన ప్రార్థన చాలు, వెళ్ళు. కూర్చోండి. 36వ పేజీ తిరిగేసి ఏడవండి. గంగాధర్ బయటకు వెళ్ళిపోయాడు సార్. ఏడవని మళ్ళా తిరిగి వచ్చాడంటే చీరేసి ఏడుస్తానంతే. రాధవ, చీటికి నీ వేలంత లేడు, చీటికి మాటికి కోప. వందే వందే శంభుముమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, పాపా మగరి రీ మగరి రి ససదాదా ససా రిరి సరిమ, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం, వందే శివం శంకరం. ఇలా చట్టా పట్టాలు వేసుకుంటూ వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం అనమాట. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది అనమాట. జారేవా, అందుకే నన్ను గట్టిగా పట్టుకోమన్నా. ఇక ఇక్కడి నుంచి అన్ని మెట్లే అనమాట. రాధి, అదే నా గుడి. అరే, అలా పాదరక్షలతో చూపించకూడదమ్మా, పాపం. గుడి కాదు, గాలిగోపురం. గుడి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఇండియాలో దేవుళ్ళు కొండల మీదేనా, నేల మీద ఉండరా? ఇది వరకు కిందే ఉండేవాళ్ళు పాపం. మీ బోటోళ్ళు వచ్చిందా తలా కొండెక్కిపోయారు. మేమేం చేసాం? దేవుణ్ణి తిట్టామా కొట్టామా? తిట్టలేదు గాని
నీ పేరేమిటో చెప్పు. తెలీదా పెద్ద? అబ్బా. గాయత్రి. గాయత్రి. గాయత్రి అన్న చక్కటి పేరు నువ్వు భారత స్త్రీ గాయత్రి అంటోందంటే నేను భారతంలో పుట్టలేదుగా, అది నా తప్ప. మా తల్లి తండ్రి ఆ దేశంలో పుట్టించారు, అది వాళ్ళ తప్పు. తల్లి, మనం ఇలా హరికథలు చెప్పుకుంటూ కూర్చుంటే కొండెక్కేసరికి రాత్రి అయిపోతుంది. బహుశా నేను నడిచి కొండెక్కుతానని మొక్కుకోవటం మొదటి తప్పు, నువ్వు నాటో వస్తానంటే సరేనంటో రెండో తప్పు. లే. మనం అలా తీయించుకోవాలా? అక్కర్లేదు, దండం పెట్టుకుంటే చాలు. అబ్బా, అంత దూరం నడవలేను, కొంచెం ఎత్తుకోవా? ఎత్తుకోవాలా? దా. అమ్మో. అయిపోతుంది కదా, మీరు వెళ్ళి పని చూసుకోండి. మహావిద్వాంసులు అనంతరావు శర్మ గారు తెలుసు అనుకుంటాను. అయ్యో, అదేమిటండి, సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు, ఆయన గానం వినని వారు ఉంటారా? ఏమిటి విశేషం? స్వామివారి ఉత్సవాలు వస్తున్నాయి కదమ్మా, అప్పుడు వారిని మన దేవాలయం దర్శించవలసిందిగా ట్రస్టీగా ఆహ్వానం పంపాం. ఎంత చక్కటి శుభవార్త చెప్పారండి. అయితే వారికి మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి చిన్న ఇబ్బంది ఒకటి వచ్చిందండి. మీకు అభ్యంతరం లేకపోతే వారిని. అయ్యో, అదేమిటండి, మా కుటీరానికి త్యాగరాజుల వారు వస్తున్నారు అంటే అంతకంటే మహాభాగ్యం ఉంటుందా? తప్పకుండా. చాలా సంతోషం అమ్మా. వస్తానండి. అనంతరామ శర్మ గారంటే ఆ రోజు ఏనుగు అంబారి మీద చూసామే, వారే కదా మామగారు? వారే. నీకో చక్కటి పాట నేర్పుతాను, ఆయన దగ్గర పాడి మెప్పు పొందావనుకో, నిన్ను శిష్యుడిగా చేర్చుకుంటారు. దత్తపీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ గాన మాధుర్యానికి తన్మయులై ఆశయపూర్వకంగా ఇది అనుగ్రహిస్తున్నారు. స్వామీజీ భక్తుడిగా నాదో చిన్న కోరిక. మా పూర్వీకులు శ్రీ శారదాదేవి మీద రచించిన ఈ సాహిత్యాన్ని స్వరపరిచే బాధ్యతను సద్గురు సమక్షంలో మీరు స్వీకరిస్తే. అందకన్నా మహాభాగ్యం. జాతకం గురించి నేను చెప్పినట్టు జరుగుతుందంటావా లేదా? యు అగ్రీ ఆర్ నాట్? నమస్కారం అండి. గజారోహణ యోగం ఉంది అన్నాను, ఎలిఫెంట్ మీద ఊరేగించాను, డన్. స్వరబ్రహ్మ యోగం ఉంది అన్నాను, ఆ స్వాములు వారు శారదాదేవి మీద కీర్తనలు స్వరపరచమని నిన్నొక్కడే ఆస్కుడు. వాట్ యు సే? పాతవి సరే, కొత్త యోగం ఏమిటి? ప్రస్తుతం 15 నిమిషాల పాటు మనకి విషాద శ్రవణ యోగం గోచరిస్తోంది. నమస్కారం. వారు ఈమె పేరు గాయత్రి, నైజీరియాలో పుట్టి పెరిగింది. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని. ఎస్ సార్, మీరు నాకు త్యాగరాజ్ మ్యూజిక్ నేర్పాలి. త్యాగరాజు మ్యూజిక్ నేర్చుకుంటావా? గాయత్రి వసంతం. ఏంట్రీ? గాయత్రి వసంతం అండి. ఓహో, ఈ చిరంజీవికి తకార వచ్చిన దౌర్బల్యం ఏదో ఉన్నట్టుంది. చూడమ్మా, అలాగే నేర్చుకుంది గానీ ముందు ఊరికనే జస్ట్ లైక్ దట్ వాతాపి గణపతిం భజే అనమ్మా. వాటాపి గణపతిం భజే వాటా. విషాద శ్రవణ యోగం అన్నావే, ఇదే. ఎప్పుడు నేర్పుతారు సార్? వీరు సంగీత విద్వాంసులే, ఇప్పుడే నేర్పుతారు. వెళ్ళరా, వెళ్ళు. నీకేదో రానున్నది రాజస్థుతి యోగం, నాకిలా రాసున్నది ఈ సుట్టి యోగం. అమ్మా గాయత్రి వసంతం, సంగీతం నా దగ్గరే నేర్చుకుంటావా తల్లి? అక్కయ్య, ఓ అక్కయ్య, 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 అక్కయ్య. ఏమిట్రా, ఏమిటా హడావుడి? అక్కయ్య, బావగారికి వచ్చింది, అన్ని పేపర్లో వేశారు. ముఖ్యమైన విషయాలు అలా మింగేస్తే నాకేమర్థమవుతుందిరా? ముఖ్యమైన విషయాలు మింగేశానా? అయితే విను, పద్మశ్రీ బిరుదు, ఫోటో కూడా. నిజమా? మీ బావగారికి పద్మశ్రీ బిరుదిచ్చారా? అవునక్క, ఇదిగో పేపర్లో అప్పుడే ఎందరి కళ్ళు పడుంటాయో. ఆయన గారికి రాగానే దిష్టి తీయాల్సిందే. నువ్వు ఆయన అర్ధాంగివి కాబట్టి నీకు సగం పద్మశ్రీ ఇవ్వాల్సిందే, దిష్టి తీయాల్సిందే. చెప్పు, నీకు పద్మం కావాలా, స్త్రీ కావాలా? చెప్పు. పద్మం ఆయన విద్యకు, శ్రీ ఆయన కీర్తికి. ఎల్లకాలం ఆ రెండు ఆయనకే ఉండాలిరా. అనంతో ఆయన వచ్చేటప్పటికి మేళతాళాల ఏర్పాట్లని ఘనంగా ఉండాలి.
కరెక్ట్ అక్క, బాగుంది. ఈ తూతులు తోరణాలు ఏమిటి విశేషం? ఏమో మరి అక్క, ఈ ఏర్పాట్లన్నీ అందుకే మేము ఇవన్నీ. కొంచెం ఆగండి. ఇవాళ మన పెళ్లి రోజు కాదే, ఏమిటి హడావడంతా? అబ్బా, నీకేమీ తెలియనట్టు. ప్రభుత్వం వారు మీకేమిచ్చారో తెలుసా? నిన్నివ్వలేదు, నా సంగీతాన్ని. అబ్బా, స్వర ప్రస్తారం ఆపి పల్లవికి రండి. మీకు ప్రభుత్వం పద్మశ్రీ బిరుదిచ్చింది. వారిస్తే మాత్రం మేము స్వీకరించాలి కదా. అదేమిటి? ఆ పద్మశ్రీ బిరుదులు ఇంకెవరెవరికి ఇచ్చారో తెలుసా? డోలు వాయించే మంగళమస్తానయ్యకు, క్లార్నెట్ వాయించే ఆశీర్వాదానికి, శుద్ధగాంధారం అనే మాటని సుతగాంధారం అని పలికే సచివతమ్మ గారికి, ఈ మరుగుజ్జుల పక్కనే నుంచుని నేను పద్మశ్రీ బిరుదు అందుకోవాలా? వారు పాపం సంగీత సభల్లో సన్మానాలు సత్కారాలు పొందిన పండితులే కదా. ఏమిటండి, ఏమిటి వారి పాండిత్యం? మాతో చెప్పానండి. సరిగమలు వచ్చిన వారంతా పద్మశ్రీలే అని ప్రభుత్వం భావిస్తే వారికే ఇవ్వమనండి. వారిని మాతో కలపడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకు? అది కాదండి, ఏదో అసూయతో మీరొద్దంటున్నారని వారనుకుంటే. ఎవరి కోసమో మేము విద్య నేర్చుకోలేదు, ఎవరి కోసమో మేము పేరు ప్రతిష్టలు గడించలేదు. ఈనాడు అంతే. ఎవరి కోసమో భయపడి మా ఆత్మాభిమానాన్ని చంపుకోలేము. అక్కయ్య, అక్కయ్య, బావగారి గురించి పత్రికా విలేఖ. నమస్కారం. పద్మశ్రీ బిరుదు వచ్చిన శుభ సందర్భంలో మీకు మా జర్నలిస్టుల తరఫున అభినందనలు. శుభం. కూర్చోండి. పద్మశ్రీ బిరుదు వచ్చిందని తెలిసాక మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? మాకేం తెలుసని, మేం నేర్చుకున్నామని, ఏం సాధించామని మాకీ బిరుదులు. అలా భావించడం మీ సంస్కారం సార్. అందుకే ప్రభుత్వం వారిచ్చిన పద్మశ్రీ స్థాయికి నేను నా సంగీతం మెతగలేదనే అభిప్రాయంతో ఆ బిరుదును మేం తిరస్కరిస్తున్నా. పద్మభూషణ్ ఇవ్వాల్సింది మీకు పద్మశ్రీ ఇచ్చారని మీరేమైనా ఫీల్ అవుతున్నారా? ఎవరికి కావాలండి పద్మభూషణ్లు? అవేమైనా విద్యను కొలిచే తూకం రాలా? ఏ పద్మశ్రీల కోసం త్యాగరాజ స్వామి అన్ని కీర్తనలు రాశారు చెప్పండి. మేము అంతే, కృషిని విద్యను నమ్ముకున్నవాళ్ళం. ప్రజల అభిమానం ఆదరణే మాకు పద్మశ్రీలు పద్మభూషణ్లు.